పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలం నెల్లిపట్ల గ్రామంలో చిరుతపులి సంచారం కలకలం రేపుతోంది. స్థానికంగా 2 చిరుతపులులు సంచరిస్తున్నాయంటూ గ్రామస్తులు అక్కడ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నల్లగుంట్లపల్లి వద్ద తరచూ చిరుతపులి సంచరిస్తున్న అటవీశాఖ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చెందుతున్నారు. 3 రోజుల క్రితం చెరువు సమీపంలో మేత మేస్తున్నటువంటి దూడను చిరుత అడవిలోకి లాక్కువెళ్లి దాడి చేసిందని గ్రామస్తులు తెలిపారు. ఇదిలా ఉంటే మేకపిల్ల పైన కూడా చిరుత దాడి చేసిందని గ్రామస్తులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. చిరుతలు ఎక్కడి నుంచి వచ్చి దాడి చేస్తాయో తెలియక భయంగా ఉన్నారని, చిరుతలను వెంటనే బంధించాలని కోరుతున్నారు. మరోపక్క అటవీశాఖ రంగంలోకి దిగి చిరుత సంచారం ఉన్నటువంటి ప్రాంతాలలో బోనులు కూడా ఏర్పాటు చేశారు. రాత్రి వేళల్లో ఒంటరిగా వెళ్ళకూడదని, పశువులను సురక్షిత ప్రాంతాలలో ఉంచాలని కూడా అధికారులు సూచిస్తున్నారు. ఏదేమైనా కూడా ఒక్కసారిగా 2 చిరుతపులులు అక్కడ కలకలం సృష్టిస్తుండడంతో గ్రామస్తులందరూ కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక రకంగా భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏ క్షణాన బయటికి వెళితే ఎక్కడి నుంచి ఈ చిరుతలు వచ్చి మీద పడతాయి అనేటువంటి ఒక భయంతోనైతే కాలాన్ని వెల్లదీస్తున్నారు. తక్షణమే వెంటనే ఆ చిరుతలను బంధించండి, వాటిని అడవిలోకి తరలించండి అంటూ కూడా గ్రామస్తులు అక్కడ వేడుకుంటున్నారు అధికారులను. ఈ నేపథ్యంలో అటవీశాఖ అధికారులు ఇప్పటికే రంగంలోకి దిగారు, బోన్లను ఏర్పాటు చేశారు. వాటిని పట్టుకునేందుకు పూర్తి స్థాయిలో కార్యాచరణ కూడా రూపొందించారు. కానీ ఆ చిరుతలు వాటిని ట్రేస్ చేసేందుకు అత్యాధునిక పరికరాలను ఇప్పుడు వాడుతున్నప్పటికీ ఎగ్జాక్ట్గా లొకేషన్ ఇంకా చిరుత ఎక్కడుందనేటువంటి విషయాన్ని కనిపెట్టలేకపోతున్నారు. దీంతో అనుమానం ఉన్నటువంటి ప్రాంతాల వద్ద అయితే బోన్లను ఏర్పాటు చేశారు. మరి చిరుతలు దొరుకుతాయా లేదా, గ్రామస్తుల యొక్క భయాందోళన పోతాయా లేదా అనేది వేచి చూడాలి. ఓటేరుపాలెం గ్రామం మాది. చిరుతపులితో ఇబ్బందిగా ఉన్నది. పక్కన చెరువులు చేనులు పక్కనే చాలా అధికారం చేస్తూ ఉంది. దానివల్ల మాకు గొడ్లు గొర్రెలు మేకలు చాలా ఇబ్బందిగా ఉంది. ఊర్లో నైట్ వచ్చి బయటనే కట్టేస్తున్నాం. కొట్టాలు ఏవి లేకుండా బయట రోడ్లు ఇంటి ముందర కట్టేసుకుంటున్నాం. దానివల్ల చాలా ఇబ్బందిగా ఉంది చిరుతతో. ఫారెస్ట్ అధికారులు మమ్మల్ని ప్రభుత్వం ద్వారా మమ్మల్ని ఆదుకునే ప్రసక్తి కావాలి మాకు. మేము హోటల్కి పోతాను ఇరుపాచిపురానికి తెల్లారుతూ 5 గంటకంతా ఇట్లా చిరుతపులి వచ్చిందని చెప్పినారు. మాకు భయం అవుతా ఉంది. కొంచెం మీరు గవర్నమెంట్ ప్రభుత్వం కొంచెం దయచేసి పెట్టాలి. కొండలో 2 చిరుతపులి ఉన్నాయి. మా వాళ్ళు చెప్పినారు కొంచెం పోయేటప్పుడు జాగ్రత్తగా పొమ్మంటున్నారు. దానిలో మీరు వచ్చి కొంచెం చర్య తీసుకోండి. ఇక్కడ చెరువు పక్కన వచ్చి చిరుతపులి వచ్చి 2 దూడలు తినేసిండ సార్. ఒక దూడ కనీసం అంటే ఒక 22,000 చేసిండు సార్. ఇట్లా 2 దూడలు తినేసిండ సార్. ఇక్కడ చెరువు పక్కన సార్, చేను పక్కన తినేసిండ సార్. మాకేంటి సార్, ప్రభుత్వం నుంచి ఏదైనా మాకు సహాయం చేయండి సార్. మేము పేదవాళ్ళు సార్, ఎస్సీలు ఇక్కడ దాన్ని పట్టుకుని కడుపు కోసుకుంటున్నాం సార్. ఇక్కడ మా చెట్టు దగ్గర దూడ ఆవు 2 కట్టేసింటే ఇదే ప్లేస్లో దూడ ఆవు 2 కట్టేసింటే దూడని చిరుతపులి వచ్చి ఇక్కడ తినేసి వెళ్ళిపోయినది. అంటే ఒక 2 నెలలు 2.5 నెల అయింది. కానీ నేను ఎవరికి చెప్పలేదు. చెప్పకుండా నేను గమ్మున ఉండిపోయినాను. మళ్ళీ ఇప్పుడు వీడియో మిత్రులు వస్తే దానికి వచ్చిందని ఇట్లా అయిపోయిందని అంటే అవునన్నా తినేసినది అనేసి నేనే చెప్తున్నాను. ఇప్పుడు కూడా ఈ కొండలో 2 ఉన్నాయి. అది ఎక్కడంటే అక్కడ తిరుగుతూ ఉంటాయి. నైట్లో కూడా ఇట్లా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. మాకంతా ఇక్కడ కొంచెం భయాందోళనగా ఉంది. ఇది విషయము. దీనిపైన ప్రభుత్వము కొంచెం చర్యలు తీసుకోవాలనేసి మేము ప్రతిపదిగా కోరుచున్నాము.